కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దేవస్థానంలో భక్తుల రద్దీ నిత్యం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని తమ భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, శ్రీలంకకు చెందిన ఎంపీజేసీ అలవతువాల, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కుటుంబం సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా నైనా జైస్వాల్ తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి దర్శనం పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. భక్తులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. భక్తవత్సల గోవిందుడు, నిత్య నిర్మల గోవిందుడు, నీలమేఘశ్యామ గోవిందుడు అయిన శ్రీనివాసుడు భక్తుల కష్టాలను తొలగించే దయామయుడని పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఫుడ్ సేఫ్టీ, వాటర్ సేఫ్టీ ల్యాబ్ల ద్వారా భక్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. అంతేకాకుండా శ్రీవారి లడ్డు ప్రసాదం రుచి అద్భుతంగా ఉందని అన్నారు. మొత్తంగా తిరుమలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న తీరు ప్రశంసనీయంగా ఉందని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆయుర ఆరోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి శ్రీవారిని ప్రార్థించాను మా కుటుంబంతో కలిసి. ఇంకా ఎప్పటికీ స్వామివారిని చూస్తుంటే అనిపించింది ఒకటే, అదేంటంటే భక్తులను ఎంతో ప్రేమతో కాపాడే గోవిందుడు, అందుకే భక్తవత్సల గోవింద అని అంటాము. ఎప్పటికీ పవిత్రంగా ఉండే గోవిందుడు, అందుకే నిత్య నిర్మల గోవింద అంటాము. అందమైన నీలిమేఘంలా ఉండే శ్రీనివాసుని నీలమేఘశ్యామ గోవింద అంటాము. మరియు అదే విధంగా ప్రపంచం ప్రారంభం నుంచి శాసించే వెంకటేశుడు, అందుకే పురాణ పురుష గోవింద అంటాము. మరియు అదే కాకుండా ఆ గోవిందుడివి తామర పువ్వుల అందమైన కళ్ళు, అందుకే పుండరీకాక్ష గోవింద అంటాము. కానీ నేను మనస వాచ కర్మ గోవింద హరి గోవింద అని అంటాను. మరియు అదే కాకుండా సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాలలీలలు చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు, ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు. మరియు భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి, మరియు చెడు వారిని శిక్షించి మన కష్టాలను మరియు దురదృష్టాలను తొలగిస్తాడు. ఇంకా మంచి మనుషులకు ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించి పరమాత్ముడే శ్రీనివాసుడు అనేసి నేను చెప్పగలను. అతను మరో ఎవరు కాదు, ఈ కలియుగ దేవుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి నేను చెప్పగలను. అండ్ అదే విధంగా నాకు అనిపించింది ఏంటంటే, గోకులంలో జన్మించి అందరికీ ఆనందం ఇచ్చిన కృష్ణుడు, ఆ కృష్ణ లీలలు పరిశీలిస్తే గోపికలను ఎంతో ప్రేమించే కృష్ణుడు ఒకవైపు ఉంటే, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడిన గోవిందుడిగా కనిపిస్తాడు. అండ్ అదే కాకుండా అలాగే మనం చూస్తే వజ్రాలతో చేసిన కిరీటాన్ని ధరించిన గోవిందుడిగా, మరియు వరాహ అవతారంలో భూమిని రక్షించిన పరమాత్ముడిగా కూడా ఆయన ప్రసిద్ధి పొందారు. సో అటువంటి శ్రీనివాసుడి దర్శనం చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా పునర్జన్మ సుకృతంగా అని నేను భావిస్తున్నాను. అండ్ అదే కాకుండా రీసెంట్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ వాటర్ సేఫ్టీ గురించి ల్యాబ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో. సో ఇందాక ఇప్పుడే ప్రసాదం, ఇంకా అదే కాకుండా లడ్డు కూడా అది నేను టేస్ట్ చేయడం జరిగింది, చాలా బాగా ఉంది. అండ్ భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగా అరేంజ్మెంట్సే కానీ వాళ్ళకు అన్ని సౌకర్యాలే అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ అదేవిధంగా భానుప్రకాష్ గారికి, ఇంకా పృథ్వీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.